నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఏదైనా ఖర్చు లేని పరిహారం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలి అనే అంశాలను సూటిగా సుత్తి లేకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఇంటి ముందు ఈ ఒక్క వస్తువు పెడితే చాలు, లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి వస్తుంది. మరి ఆ వివరాలు ఏంటో, ఏ వస్తువు గుమ్మం ముందు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందామండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన అంటే ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది. అదృష్టం తలుపు తట్టాలన్నా, ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్నా కూడా మీ ఇంటి ముఖద్వారం ఉంటుంది కదండి, అదే నిర్ణయిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మం వద్ద ఏమి ఉంచకూడదు, ఏమి ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలండి. దేవతలు ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ విషయాన్ని గమనించాలి. ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు. ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తి కలశంలో ఉంటుందని చెప్తారు. రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు, కుంకుమ, గంధం, పచ్చకర్పూరం, పువ్వులు వేసి ద్వారానికి ఒక వైపుగా ఉంచాలండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీప్రదం అని పండితులు కూడా చెప్తున్నారు. అలాగే చీపురును కూడా లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారండి. చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీరు అనుకోకుండా చీపురుపై అడుగు పెట్టవచ్చు. కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడు ఉంచకూడదు. అంతేకాకుండా మెయిన్ డోర్కి ఎప్పుడు కూడా మామిడాకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి చేరదని నమ్మకం. మామిడి ఆకులు ఉన్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది. ఇంట్లో ప్రధాన ద్వారానికి పూల దండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సు తెస్తుంది. అలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. అయితే ఎండిన పువ్వులతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సకల విఘ్నాలు తొలగించే అధిపతి గణనాథుడు. మన ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమానికి ముందు వినాయకుడుకు పూజ చేస్తాం. ఈ విషయం మనందరికీ తెలుసు కదండి. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారం వద్ద గణపతి చిత్రాన్ని ఉంచుకోండి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును గీయండి. ఇది అదృష్టం, శ్రేయస్సును తీసుకువస్తుందని గమనించాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, స్వస్తిక్ గుర్తు అనేది స్వస్థతను కలగజేస్తుంది. వ్యాధులు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిస్తుంది. ఇంటి ద్వారం పక్కన తులసి మొక్క పెంచితే చాలా మంచిది. తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని, శాంతిని తెస్తుంది. ఈ మొక్క ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడటానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలండి. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా చెప్పబడి ఉంది. ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆగిపోతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెప్తారు. మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా కూడా గుమ్మడికాయ లాక్కుంటుందని, దానికి ఆ శక్తి ఉందని పండితులు కూడా చెప్తున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుందని, అలాగే నరదృష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పేర్కొంటారు. అయితే ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కూడా కలుగుతాయి. ప్రధాన ద్వారం పైన పంచముఖి ఆంజనేయ స్వామి చిత్రాన్ని కూడా ఉంచుకోవచ్చు. పంచముఖ హనుమంతుడు చిత్రం ఎంతో మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. చాలామంది ప్రవేశ ద్వారం వద్ద గడప ముందు చెప్పులు ఉంచడం లాంటివి చేస్తారండి.
ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వాస్తుపరంగా దోషాన్ని కలగజేస్తుంది. ప్రధాన ద్వారం వద్ద బూట్లు, చెప్పులు చిందరవందరగా పడి ఉండడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ తగాదాలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ షూ ర్యాక్ని ఒక పక్కగా ఉంచుకోవాలి. హిందూ ధర్మంలో ముగ్గుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుంది అని నమ్ముతారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయని చెప్తారు. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తారు. వాస్తవానికి అలా చేయకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. కాబట్టి ముగ్గు మీద వేసేటటువంటి పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఎప్పుడూ చేయకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాన్ని తొండం పైకెత్తినట్లుగా ఉంచితే కుటుంబానికి ఆనందం, అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం పట్టిక చాలా పవిత్రమైనది. కాబట్టి పట్టిక సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు తెలియచేస్తున్నారు. శుభ్రమైన ఎర్రటి గుడ్డలో పట్టికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల వాస్తు దోషాలు, నరదృష్టి తొలగిపోతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉంటే వాస్తు ప్రకారం అది సమస్యను సృష్టించవచ్చని నమ్ముతారు. మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే అది అశుభ సంకేతం. ఇంటి అలంకరణ కోసం చాలామంది ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలను పెంచుతూ ఉంటారు. కానీ ఇది వాస్తుపరంగా దోషం. ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు ఉండాలి. ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరుపక్కలా ఉంటే అది సానుకూల శక్తిని ప్రేరేపిస్తుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారం పైన కిటికీని నిర్మించడం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. ఆనందం, శాంతి కూడా చేకూరుతాయండి. ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉండకూడదు. ఇది చెడు ప్రభావాన్ని కలగజేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ చెత్త వేయకూడదు. దీంతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు, ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని కూడా తెలియచేస్తున్నారు. సూర్యాస్తమయం అవగానే ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలు వెలిగించడం చాలా శుభప్రదం. వాస్తు దోషాలు ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని మాత్రమే అమర్చుకోవాలి. లోహపు ద్వారాలు పెట్టుకోవడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. చూశారు కదండి, ఇంటి ముందు ఏ వస్తువు పెడితే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి వస్తుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంత మంచి కంటెంట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాగా వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మరో చక్కటి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.